నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి భీమవరంలో నిర్వహించిన ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవ ర్యాలీలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పశ్చిమ గోదావరి జిల్లా నుండి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నియోజకవర్గ ప్రజల హర్షం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ కాళ్లకూరు వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ లెక్కింపు 17.09 లక్షల ఆదాయం బడిలోనే భవిష్యత్ ఉంటుందని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు బుధవారం ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ నందు జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు ర్యాలీ ప్రకాశం చౌక్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు బాల కార్మిక వ్యతిరేక నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కొనసాగింది తొలుత బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ బాలలు బడికి వెళ్తేనే భవిష్యత్తు ఉంటుందని బాలలు పనికి కాకుండా బడిలో ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు 14 సంవత్సరాలలోపు పిల్లలు ఖచ్చితంగా స్కూల్లో గాని అంగన్వాడీలో గాని మాత్రమే ఉండాలన్నారు ఇళ్లలో ఫ్యాక్టరీలు షాప్స్ హోటల్స్ తదితర ప్రదేశాల్లో పనిచేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే కార్మిక శాఖకు తెలియజేయాలన్నారు తనిఖీల్లో గుర్తించిన బాల కార్మికులను పనిలో పెట్టుకునే యాజమాన్యంపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కార్మిక రెవెన్యూ అంగన్వాడీ స్త్రీ శిశు సంక్షేమం బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ పోలీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పాటు చేసి 3 రోజుల పాటు ఒక్కొక్క మండలంలో ఉన్న ఫ్యాక్టరీలను ఇటుక బట్టీలను షాపులను హోటళ్లను తనిఖీ చేసి బాల కార్మికులను గుర్తిస్తే అవగాహన కల్పించడంతో పాటు బడిలో చేర్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు దీని కొరకు రానున్న 2 నెలల కాలానికి కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణి మున్సిపల్ కమిషనర్ శ్యామల దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీలక్ష్మి శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ సిహెచ్ రంగసాయి భీమవరం మండల న్యాయ సేవాధికారి సంస్థ విద్యాశాఖ అధికారులు వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు భీమవరం ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ తదితరులు పాల్గొన్నారు 12 జూన్ మనం చైల్డ్ ఏమైనా బేసిక్లీ చైల్డ్ ఒక 14 ఇయర్స్ క్రింద వయసు ఉంది వాళ్ళు బేసిక్లీ ఏం ఫ్యాక్టరీ కానీ ఇండస్ట్రీ కానీ ఏమైనా ఇండస్ట్రీ కానీ వాళ్ళు చేయకూడదు పిల్లల స్థానం బేసిక్లీ బడిలోనే ఉంది ప్రతి పిల్లలు బేసిక్లీ బడికి రావాలి సో ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో మనం ఒక ర్యాలీ ఏర్పాటు చేశాము ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటి ప్రతి చైల్డ్ స్కూల్కి రావాలి అంగన్వాడీకి రావాలి మన జిల్లాలో చూస్తే చాలా అంటే డెవలప్మెంట్ కానీ చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే అగ్రమ స్థానంలో ఉంటారు కానీ స్టిల్ మన జిల్లాలో కూడా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి పిల్లలు ఉన్నారు ఇంకా బడికి రావాలి సో ఈ సందర్భంగా మనం ఒక క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఈ క్యాంపెయిన్ అంటే 2 నెలల క్యాంపెయిన్ ఉంటుంది సో చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ పోలీస్ రెవెన్యూ అంగన్వాడీ సిడిపిఓస్ బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ వాళ్ళందరూ కలిసి 3 రోజులు ఒక్కొక్క మండలికి వెళ్తారు ఇండస్ట్రీస్ విజిట్ చేస్తారు షాప్స్ విజిట్ చేస్తారు ఇటుకలో ఏమేమి ఫ్యాక్టరీస్ ఉంటే ఆ ఫ్యాక్టరీస్ విజిట్ చేస్తారు ఎక్కడైనా బేసిక్లీ చైల్డ్ లేబర్ దొరుకుతుంది మనం పిల్లలకి బేసిక్లీ మోటివేట్ చేస్తాం అండ్ అవేర్నెస్ కూడా కల్పిస్తాం ఇంకా కాకుండా ఈ క్యాంపెయిన్ ద్వారా ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి సో ప్రతి చైల్డ్ బేసిక్లీ స్కూల్కి రావాలి ఎడ్యుకేషన్ ద్వారా బేసిక్లీ మనం డెవలప్ అవ్వగలుగుతాము సో నేను కూడా బేసిక్లీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను శిక్ష మీద మన ఫోకస్ ఉండాలి అండ్ మీరు కూడా మీ ఏరియాలో ఎక్కడైనా చైల్డ్ లేబర్ జరిగితే మీరు చూస్తే ఖచ్చితంగా మీరు కూడా
పోస్ట్ చేయాలి. ఆ చైల్డ్ మనం స్కూల్కి పంపిస్తే ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. అండ్ అందరూ కలిపి బేసిక్లీ ఒత్తిడి కూడా పొందుతుంది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు లేబర్ డిపార్ట్మెంట్, NGOs అండ్ మిగతా స్కూల్ చిల్డ్రన్స్ వాళ్ళు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ 2 months మనం ఈ చైల్డ్ లేబర్ ప్రావిషన్ మీద పనిచేస్తాం. ఈరోజు జూన్ 12వ తేదీ అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం. మనము ప్రతి సంవత్సరం కూడా NCPCR అనగా జాతీయ బాలల హక్కుల కమిషన్ ఉంటుంది. ఆ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి సంవత్సరం జూన్ నెలని యాక్షన్ మంత్ అగైన్స్ చైల్డ్ లేబర్గా మనం జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో మన జిల్లాలో ఉన్న టాస్క్ ఫోర్స్ కమిటీ అనగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్, ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ, అందరూ CWC వీళ్ళందరూ ఒక టీమ్గా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీగా ఏర్పడి 14 నుంచి 18 సంవత్సరాలలో లోపు వయసున్న అంటే గతంలో బాల కార్మికుడు అనగా 14 సంవత్సరాల వయసు కార్మికుడు వాళ్ళని గుర్తించే వాళ్ళం. మనం దాన్ని యాక్ట్ని అమెండ్ చేసుకుని అడ్వాన్స్డ్ లేబర్గా అంటే 18 సంవత్సరాల లోపు వయసు గల బాలికలు ఎవరూ కూడా పనిలో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ డ్రైవ్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీస్, అదేవిధంగా ఏదైనా కంప్లైంట్స్ వస్తే ఇళ్లలో కూడా డొమెస్టిక్ చైల్డ్ లేబర్ కూడా కనబడుతున్నారు కాబట్టి అన్ని ఏరియాస్లోనూ విస్తృతంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఈ టీం మెంబర్స్ అందరూ జూన్, జూలై నెలల్లో మన కార్మిక శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి గైడెన్స్ ప్రకారం ఈ తనిఖీలు నిర్వహించి అటువంటి పిల్లలు, బయట పిల్లలు ఎవరైనా ఉంటే వారిని కూడా మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఏ క్లాస్లో అయితే డ్రాప్ అవుతూ ఉన్నారో ఆ క్లాస్లో వాళ్ళు చేర్చడం జరుగుతుంది. ఎవరికైనా రిహాబిలిటేషన్ అవసరమైతే అంటే పేరెంట్స్ లేకపోతే వాళ్ళని హాస్టల్స్లో జాయిన్ చేస్తాము. అదేవిధంగా యజమానుల పైన చట్టరీత్యా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. బాల కార్మిక చట్టం ప్రకారం ఎవరైనా 18 సంవత్సరాల లోపు వయసున్న బాలుని ప్రమాదకర వృత్తుల్లో అనగా హోటల్స్ అండ్ డాబాస్, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, అదేవిధంగా ఇళ్లలో పనిలో పెట్టుకున్నా కూడా అది మనం ప్రమాదకరమైన వృత్తిగా గుర్తిస్తాము. కాబట్టి ఈ కార్యకలాపాల్లో ఉన్న పిల్లలు ఎవరన్నా యజమానులు నియమిస్తే వారికి ఖచ్చితంగా 3 నెలలు జైలు శిక్ష, 50,000 రూపాయల వరకు వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి యజమానులందరూ దీన్ని గమనించి ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో వాళ్ళపై చట్టారీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన డాక్టర్ నిమ్మల రామానాయుడికి ఏపీ కేబినెట్లో చోటు లభించడంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి వీచిన నిమ్మల రామానాయుడు గెలుపొంది నియోజకవర్గ ప్రజలంతా తన వైపే ఉన్నారని నిరూపించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడే నిమ్మల రామానాయుడికి మంత్రి పదవి రావడంతో నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైనటువంటి విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో నరసయ్య అగ్రహారంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సువచ్చల సమేత దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అదేవిధంగా మిఠాయిలు పంపిణీ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతరించి రామరాజ్యం వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గునుపూటి తిరుపాల్, నేదునూరి బాలగంగాధర్ తిలక్, విన్నకోట వినాయక్ బాబు, పేరూరి గణేష్, ఐఏఎస్ యాదవ్, మద్దాల శ్రీనివాస్, గంధం రాధా, యాతం శ్రీనివాసరావు, యాతం గణేష్, కొండ్రు శ్రీనివాస్, గౌరీ, షకీలా తదితరులు పాల్గొన్నారు. నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా భీమవరం పట్టణంలోని మా 4వ వార్డు కమిటీ, అలాగే పట్టణ కమిటీ అందరూ కలిపి ఎంతో ఆనందంతో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు, అలాగే ఎంతోమంది నాయకులు పదవులు అధిరోహించిన సభ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ నాళ్ళకే ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందిన శుభ సందర్భంగా, అలాగే ఒక నియంత పాలన నుంచి విముక్తి పొందిన శుభ సందర్భంగా, అలాగే ఏదైతే నైజాం పాలన మొక్కిపోయిన అటువంటి నియంత ఉన్న ఈ రాష్ట్రాన్ని విముక్తి పొంది మన రాష్ట్ర ప్రజలు మనకు అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఈ సందర్భంగా మా నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇతర ప్రముఖులకి, నాయకులకి, మా కుటుంబ సభ్యులకి, అలాగే భీమవరపట్నం కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కొనుదెల పవన్ కళ్యాణ్ గారికి, మరి బీజేపీ నాయకులకు, మరి ఇక్కడ అయితే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మేము ఈరోజు ఈ శుభ సందర్భంలో మా 4వ వార్డులోని ఉత్సాహాలతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందం పంచుకుంటున్నాం. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రవర్తించిన సందర్భంలో ఈ 4వ వార్డులో ఊరేగింపుగా వచ్చేది ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని తెలియపరుస్తూ సంపదను సృష్టించి ఆ సంపదను ప్రజలకు అందించి తద్వారా రాష్ట్రానికి అభివృద్ధి పరచాలని ఏకైక జయంతి వచ్చినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు మేము అందరం ముందు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మా తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. 4వసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు ఇందుకూరి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో 4వ వార్డు విజయోత్సవం చేయడం జరిగింది. అలాగే మా వార్డులో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రిగా రావడం ఆనందదాయకం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు సుబ్రహ్మణ్యం రాజు గారు తీన్మాల్ సంతృప్తి చేసుకుంటూ వీధికి వార్డుకి తిరుగుతూ ఈరోజు చాలా ఆనందంగా గడుపుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి భీమవరం నియోజకవర్గం నుండి శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయుల ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బస్సులు, కార్లలో పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లిన వారిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, రాఘవులు, వేరమల్లు సూరిబాబు గౌడ్, సుబ్బారావు, భూపతిరాజు, బుజ్జిరాజు, గంటా త్రిమూర్తులు, కొండవీటి విజయ్, బస్టాండ్ శ్రీను, కొప్పినీడి శ్రీను తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క తీర్పు మరి మే 13వ తారీఖున ఈ భారతదేశ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ చూసింది. గత ప్రభుత్వం చేసే ఒక దుర్మార్గమైన పరిపాలనని ఏ విధంగా అంతమొందించాలనేది ప్రజలు తీర్పిచ్చారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దానికి భీమవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మరి జనమంతా కూడా కార్యకర్తలు ప్రజలతో మేము ర్యాలీకి వెళ్తున్నాం. ఆ కార్యక్రమానికి మరి పులపర్తి రామాంజనేయుల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మరి గతంలో ఏ రోజు లేని విధంగా
మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అంగరంగ వైపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా అత్యవసరానికి రాబోయే రోజుల్లో ఒక సువర్ణోద్యమం లిఖించడానికి ఈరోజు ఒక నాంది పలుకుతుంది. అమరావతి రాజధానిగా పోలవరం ప్రాజెక్టుతో సహా ఈ రాష్ట్రాన్ని ఒక ఉన్నత శిఖరాలకు వెళ్ళి విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, కార్మికులు కానీ అందరూ కూడా మాది ఆంధ్రప్రదేశ్, మా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా గర్వంగా ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటుంది, కేబినెట్ పరిపాలన ఉంటుంది. రాబోయే రోజులు, రాబోయే తరాలకి ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఒక ఆదర్శమైన పరిపాలన అందిస్తారని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రులందరికీ, అలాగే మన కూటమి తరఫున గెలిచిన 164 మంది మరి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.